కూలీగా ప్రేక్షకుల్ని ప్రపంచడానికి సంసిద్ధమవుతున్నాడు అగ్ర కథానాయకుడు రజనీకాంత్. ఆయన ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. ఇందులో అమీర్ దాహా అనే పాత్రలో కనిపించినట్టుగా తెలిసింది. ఈ లుక్లో ఆయన స్టైలిష్గా కనిపిస్తూ సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. బంగారం స్మగ్లింగ్ అంశాలతో ముడిపడిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలవుతోంది. టాలీవుడ్ అగ్రకథానాయకుడు అమీర్ ఖాన్ భారతీయ సినీ పరిశ్రమలో అరుదైన గౌరవం లభించింది. ఆగస్టు 16న జరిగే 16వ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్కి మన దేశం తరపున అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా మెల్బోర్న్ స్వాగతించింది. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా వెల్లడించింది. మెల్బోర్న్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 16వ ఎడిషన్కు అమీర్ ఖాన్ స్వాగతం. భాషలకు అతీతంగా సరిహద్దులు లేకుండా తన సినిమాలతో తరతరాలపై ప్రభావం చూపుతున్న గ్లోబల్ ఐకాన్ అమీర్ ఖాన్ స్వాగతించడం గర్వంగా ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఆగస్టు 14 నుంచి 24 వరకు ఈ యొక్క ఫెస్టివల్ జరగనుంది. సో ఆయన లుక్ కూడా మనం చూద్దాం. ఇంకొక పేజీలో అయితే లుక్ కూడా ఇచ్చారు. సో ఇక అమీర్ ఖాన్ గురించి మనం కూడా రీసెంట్గా ఆయన వచ్చింది సితారే జమీన్ పర్ అనే సినిమాతోటి ఆయన హీరోగా అందరినీ ఆదరించారు. చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పుడు కూడా ఇప్పటికే 135 కోట్లు అది దాటి అది వసూళ్ళని రాబడుతుంది. సెకండ్ వీక్ కూడా మంచి వసూలను రాబడుతుంది. మంచి కాన్సెప్ట్తో పిల్లలకి నచ్చే విధంగా పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి కథాంశంతో తారే జమీన్ పర్ వచ్చి అందరినీ కూడా ఆకట్టుకుంది. దానికి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇదే క్రమంలో దానికి ఎక్స్టెన్షన్గా సితారే జమీన్ పర్ అనే చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఖచ్చితంగా అద్భుతంగా ఉన్నటువంటి ఈ సినిమా అంతర్జాతీయ అవార్డులు కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ సందర్భంగా మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్ సంబంధించినటువంటి ముఖ్య అతిథిగా ఇండియా నుంచి అమీర్ ఖాన్ ఎన్నిక కావడం అనేది ఎంతైనా కూడా గ్రేట్. ఆయన మంచి మంచి సినిమాలని మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఆయనకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. కాకపోతే తమ్ముడు హీరోయిన్ ఉంది ఇక్కడ, తన గురించి చూద్దాం. వర్ష బుళ్ళ. నా సరదా వ్యక్తిత్వం, నా మాటలోని చాతుర్యం అప్పుడప్పుడు నేను చేసే పాత్రల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయని చెబుతుంది వర్ష బొల్లమ్మ. తమ్ముడు విషయంలో మాత్రం అలా కుదరలేదని చెప్పుకొచ్చింది. విజిల్ తర్వాత మళ్ళీ తమ్ముడు కోసం ప్రత్యేకంగా సంసిద్ధమై నటించాలని ఆమె తెలిపారు. నితిన్ కథానాయుడుగా నటించిన తమ్ముడులో వర్ష బొల్లమ్మ ఓ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పథకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా వర్ష గురువారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. తమ్ముడు చాలామంది మహిళా నటులు ఉన్నారు కదా, ఈ కథ మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేంటి? ఇందులో అమ్మాయిలు 4 విజిల్ సినిమాలో అయితే ఏకంగా ఓ ఫుట్బాల్ జట్టు ఉంటుంది కదా, వాళ్ళ మధ్యలో నేను ఒకదాన్ని. కానీ ఆ సినిమా నేను పోషించిన గాయత్రి పాత్రని ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. జాను సినిమాలో అయితే ఇంకా చిన్న పాత్ర. సినిమా ఎంతమంది నటులున్నారనేది నేను పట్టించుకోను. నేను చేసే పాత్ర నటించే అవకాశం ఉందా లేదా, ఆ పాత్రకు న్యాయం చేసేనా లేదా అనేది ముఖ్యం. తమ్ముళ్ళు నేను చిత్ర అనే యువతిగా కనిపిస్తా. అడవిలో చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది ముందే చెప్పారు దర్శక నిర్మాతలు. కథా పాత్ర నచ్చడంతో ఆ సవాళ్ళను ఎదురైనా ఎన్ని సవాళ్ళు ఎదురైనా నటించాల్సి అని సిద్ధమై రంగంలోకి దిగిపోయా. సో ఇక చిత్రీకరణలో ఎలాంటి సవాళ్ళు, చిత్ర పాత్ర కోసం ప్రత్యేకించి ఏం చేశారు, నితిన్తో ప్రయాణం గురించి ఏం చెప్తారు? మారేడుమిల్లి అడవిలో సెల్ ఫోన్కి సిగ్నల్స్ అందవు, ఒకరినొకరు కలిసి ముచ్చట్లు చెప్పుకోవాల్సిందే. నేను జోక్స్ చెప్పి విసిగించేదాన్ని. తెరపై నితిన్ ఎలా కనిపిస్తున్నారో నిజ జీవితంలోనూ అలాగే ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ గౌరవిస్తారు ఆయన. లయ కూడా అంతే. ఒకవైపు హీరోయిన్గా మరోవైపు కీలక పాత్రలో నడుస్తుంటారు. కెరీర్ విషయంలో మీ ప్రణాళికలు ఏమిటి? సో వర్ష బొల్లమ్మ మంచి నటి, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా ఉంటుంది చూడడానికి. తను ఇప్పుడు రీసెంట్గా తమ్ముడు సినిమాలో హీరోయిన్గా నటించింది. గతంలో విజిల్ సినిమాలో ఆ యొక్క ఒక ప్లేయర్ లాగా నటించి అందరినీ ఆకట్టుకున్న వర్ష మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేటువంటి ఒక OTT సినిమాలో కూడా అందరినీ ఆకర్షించింది. మంచి పర్ఫార్మెన్స్ చేసినటువంటి నటి వర్ష బొల్లమ్మ. సో ఈమెకు సంబంధించినటువంటి తాజా ఇంటర్వ్యూలో ఆమె యొక్క షూటింగ్ విశేషాలు, అలానే ఆ కెరీర్ ప్లానింగ్ గురించి ఆమె చెప్పారు. ఇది ఈనాడు సినిమా పేజీలో ఉంది. ఇక మనం సాక్షి సినిమా పేజీలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. రాముడు వర్సెస్ రావణుడు, రామాయణం ద ఇంట్రడక్షన్ గ్లిమ్స్ విడుదల. దర్శకుడిగా రామాయణ సినిమా భారతీయ బాధ్యత మాత్రమే కాదు, గౌరవప్రదమైన అవకాశం కూడా. ఈ సినిమా మన సంస్కృతికి ఆత్మ వంటిది అని నితీష్ తివారీ పేర్కొన్నారు. రామాయణ ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో
నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రం రామాయణ. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డయోల్ నటిస్తున్నారు. ఫ్రేమ్ ఫోకస్ స్టూడియోస్ 8 సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్న విఎఫ్ఎక్స్ స్టూడియో డిఎన్ఈజీ సంయుక్తంగా యష్ మాస్టర్ మైండ్ క్రియేషన్స్లో రామాయణను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా. దీనిలో అసలు విషయం ఏంటంటే రావణాసుడి పాత్ర గురించి రాయలేదు, కారణం ఏంటో తెలియదు. విడుదల కానుంది. రామాయణం పార్ట్ 1 2026 దీపావళికి, పార్ట్ 2 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో రామాయణ ద ఇంట్రడక్షన్ గ్లిమ్స్ను గురువారం విడుదల చేశారు. ముఖ్యంగా రామాయణ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ కోసం సిద్ధం చేస్తున్నారు. రామాయణ ద ఇంట్రడక్షన్ వీడియోలో రణబీర్ కపూర్, యష్ చిన్న షాట్స్లో కనిపించారు. ఈ సందర్భంగా ఈ చిత్రకథను చెబుతూ బ్రహ్మ సృష్టికర్త, విష్ణు రక్షకుడు, శివుడు లయకారుడు, సృష్టిని కాపాడుతుంటారు. ఒక రాక్షస శిశువు ఈ సృష్టిలోనే అత్యంత భయంకరమైన రావణుడిగా మారతాడు. అతని ఉద్దేశం విష్ణువుని నాశనం చేయటం. ఎందుకంటే విష్ణువు ఎప్పుడూ తన జాతిని విరోధిగా ఉన్నాడని అతని నమ్మకం. అతని ఆపేందుకు విష్ణువు ఒక మానవ రాజకుమారుడైన రాముడిగా అవతరిస్తాడు. ఇక్కడ నుండే మొదలవుతుంది శాశ్వత యుద్ధం. రాముడు వర్సెస్ రావణుడు, మనిషి వర్సెస్ రాక్షసుడు. రామాయణం ఒక బ్రహ్మాండ యుద్ధగాథ, శాశ్వత విధి, గొప్ప విజయం అని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు సంబంధించిన ఒక సాంస్కృతిక ఉద్యమం. రామాయణంలో మేము కేవలం చరిత్రను తిరిగి చెబుతున్నట్లుగా కాదు, మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని అన్నారు. ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డు విన్నింగ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్ టెర్రీ నోటరీ గైనోరీస్ యుద్ధ సన్నివేశాలు రూపొందిస్తున్నారు. హాలీవుడ్ ప్రొడక్షన్స్ డిజైనర్ రవి బన్సల్ రామ్సే ఎవరి ప్రొడక్షన్స్ డిజైనర్గా పనిచేస్తున్నారు. నిజంగా మన హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా ఈ యొక్క రామాయణానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంది. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. సో అంతేకాకుండా ఈ యొక్క రామాయణ మహాభారత లాంటి కథలు ఎప్పటికైనా కూడా విజువల్స్ వండర్స్ చేయడానికి బెస్ట్ స్టోరీస్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంటే రామాయణం ఒక 4-5 సినిమాలు చేయాలనుకుంటున్నారు, మహాభారతాన్ని ఒక 3-4 సినిమాలు చేయాలనుకుంటున్నారు. మన ఇండియా గర్వించదగ్గ ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ఉన్నటువంటి రాజమౌళి కూడా మహాభారత్ సినిమా తీయటమే నా డ్రీమ్ అన్నాడు. అలాగనే అమీర్ ఖాన్ కూడా మహాభారత్ తీయటమే నా యొక్క డ్రీమ్ అన్నారు. అలానే అమీర్ ఖాన్ కూడా నా డ్రీమ్ ప్రాజెక్టు మహాభారత్ తీసిన తర్వాత ఇక నేను సినిమా నుంచి రిటైర్ అయిపోతానన్నమాట అమీర్ ఖాన్ కూడా చెప్పారు. సో ఎందుకంటే అంత డెప్త్ ఉన్నటువంటి అన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నటువంటి మన యొక్క ఇతిహాస కథలు ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా కూడా ఎంతో ఆసక్తిని కలిగేసేటువంటి కథలుగా ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ రామాయణం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. సో ఆ యొక్క వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టే ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది మనం ఒక అవగాహనకు రావచ్చు. ఎందుకంటే ఆయన యొక్క భావి తరాల వారికి నేను ఒక కథ చెప్తున్నాను, ఇదేదో ఇండియన్ హిస్టరీ అని కాదు, భావి తరాల వారికి ముఖ్యంగా ఇండియన్ సంబంధించినటువంటి ఏదైతే హిస్టారికల్ కథకు మొత్తం చెప్పడమే కాదు, దాంట్లో ఉన్నటువంటి విలువల్ని తెలియజేస్తున్న విధంగా చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఈ 2 భాగాలుగా వస్తున్నటువంటి ఈ రామాయణలో ఫస్ట్ వచ్చేసి రాముడు వర్సెస్ రావణుడు ఇంట్రడక్షన్ గ్లిమ్స్ సంబంధించి చేశారు. ఇదేంటంటే ఏమన్నది పార్ట్ 1 రామాయణ ద ఇంట్రడక్షన్ అనేటువంటి ఈ యొక్క ఇది. సో నెక్స్ట్ కంక్లూజన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్లో ఏముంటుంది అనేది చాలా తక్కువ లెంత్ ఉన్నటువంటి హీరో అండ్ విలన్ ఎవరైతే రాముడు రావణాసుడు సంబంధించి చాలా తక్కువ నిడివి చూపించారనేది ఉంది. ఫుల్గా రివీల్ చేయలేదన్నారు, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి. 2026 దీపావళి అంటే ఇంకా 1 year పైన ఉంది. 1 year 3 months 4 months ఉంటుంది. సో అందుకే గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. దీని మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతాలు సృష్టించే అవకాశం అయితే 100% ఉన్నాయని చెప్పుకోవచ్చు. పైరసీ నియంత్రణ, ఇది మిస్టర్ దాహాలో అమీర్ ఖాన్ గెటప్. ఇందాక మనం గెటప్ చూడలేదు, ఇక్కడ మాత్రం గెటప్ చూపించారు. ఇది రిలీజ్ చేసినటువంటిది కూలీ సినిమాకు సంబంధించిన వాళ్ళు ఈయనకు సంబంధించిన అమీర్ ఖాన్ సంబంధించినటువంటి గెటప్ ఎలా ఉంటుంది అనేది పెట్టారు ఇక్కడ. నాగార్జున, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు నటించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14 రిలీజ్ కానుంది. ఇది రజనీకాంత్ సంబంధించినటువంటి కూలీ సంబంధించినటువంటి న్యూస్. ఇక కొత్త వార్తలు అయితే దీంట్లో కూడా ఏమీ లేవు. ఒకసారి దీంట్లోకి వెళ్దాం. మన వెలుగు దినపత్రికలో కొంత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కూడా చూసేద్దాం. పులులను వేటాడే బెబ్బిలి, ఇది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. అలానే వర్షా బొల్లమ్మ సంబంధించినటువంటి కూడా మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం. ఇక దీపిక కూడా ఇందాక మనం చెప్పుకున్నాం. అరుదైన గౌరవం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది కూడా మనం చేసాం. ఇకపోతే రామ వర్సెస్ రావణ
వీళ్ళెవరు? తేరే ఇష్క్ మే షూటింగ్ పూర్తి. ఇటీవల వచ్చిన కుబేరా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ధనుష్ మరోవైపు ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. తేరే ఇష్క్ మే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్కు జంటగా కృతి సనన్ నటిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో సెట్లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందుకు సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆ సినిమాతో తనకున్న మెమోరీస్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కృతి సనన్. తాను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన అత్యుత్తమైన నటుల్లో ధనుష్ ఒకరని, తనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ అందమైన జర్నీ ఎంతో స్పెషల్గా మిగిలిపోతుందని చెప్పారు. ఇదొక రోలర్ కోస్టర్ రైడ్లా పూర్తయిందంటూ దర్శకుడు థ్యాంక్స్ చెప్పింది. ఎమోషనల్ ఇంటెన్సిటీ కంటెంట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో శంకర్ అనే పాత్రలో ధనుష్, ముక్తిగా కృతి సనన్ నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్లో ధనుష్కి ఇది 3వ సినిమా. గతంలో రామ్జూనా, ఆంతరంగి రే చిత్రాలకు వీరిద్దరికి కలిసి వర్క్ చేశారు. సో ఇది ధనుష్ సంబంధించింది. ధనుష్ నిజానికి ఇండియా వాళ్ళు గర్వపడే స్థాయిలో నటించేటువంటి సత్తా ఉన్న వ్యక్తి ధనుష్. తాజాగా మనం చూసాం కుబేరా సినిమాలో ఒక బిచ్చగాడి క్యారెక్టర్లో ఎలా లీనమై నటించారో మనం చూసాం. సో ఏదేమైనా కూడా ఇటువంటి నటులు ఆల్రెడీ జాతీయ అవార్డులు పలుమార్లు గెలుచుకున్నటువంటి ధనుష్ మరోసారి అవార్డు వస్తుందని చెప్పేసి అందరూ కూడా ఊహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసినటువంటి డైరెక్ట్ హిందీ సినిమాకు సంబంధించి కృతి సనన్ హీరోయిన్గా నటించినటువంటి సినిమాకు సంబంధించి తాజా విశేషాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు.